ఏమంటారు? ఓకే, మొదటిది ఇందాక మోహన్ గారు చెప్పింది, ఈలాన్ మస్క్ తల్లి కెనేడియన్ అండి, అమెరికన్ కాదు. కెనడా నుంచి సౌత్ ఆఫ్రికాకి ఎమిగ్రేట్ అయ్యారు. నెక్స్ట్ పాపారావు గారు చెప్పింది వీసా రిజెక్షన్స్ బైడెన్ లో తక్కువ, ట్రంప్ లో ఎక్కువ ఉన్నాయి. వీసా రిజెక్షన్స్ కాదు మనం చూడాల్సింది, ఎన్ని వీసాలు ఇచ్చారు అనేది. సో ఇప్పుడు కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో రిజెక్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే స్కిల్డ్ వాళ్ళకే ఇచ్చే ప్రయత్నం చేస్తారు. స్కిల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి జీతాలు తక్కువ ఉండి, పాపారావు గారు చెప్పినట్లు తక్కువ జీతాలకు అమెరికాకు వస్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా చూస్తున్నారు అనేది అవాయిడ్ చేయడానికి తగ్గిస్తారు. కానీ H1B కోటా మళ్ళీ ఈలాన్ మస్క్ ఏమన్నాడు, ఇంకొకరు ఏమన్నారు దానికన్నా కూడా ముఖ్యంగా ట్రంప్ క్లారిఫికేషన్ ఇచ్చాడు. H1Bని కదిలించరు, అట్లా ఇస్తాం, కానీ ఇచ్చే పద్ధతి మారుస్తాం అని చెప్పడం జరిగింది. సో ఇట్ కేమ్ ఫ్రమ్ ట్రంప్, హూ ఇస్ గోయింగ్ టు బి ద ప్రెసిడెంట్. నెక్స్ట్ విద్యార్థులు అమెరికన్స్ వెళ్ళకపోతే, మోహన్ గారు సవరణ ఇచ్చారు దానికి, అమెరికాకి వెళ్ళకపోతే అమెరికా స్కూళ్ళకి ఇబ్బంది అంటే, నేను ఇప్పుడు చెక్ చేశాను, 1,50,00,000 మంది విద్యార్థులు అమెరికాలో ప్రతి సంవత్సరం యూనివర్సిటీకి వెళ్తారు. F1 వీసాలు ఇచ్చేది 4 లక్షలు, దాంట్లో భారతీయులు పోయేది 1,00,000. మనం వీఆర్ డ్రాప్ ఇన్ ఏ బకెట్, అసలు మనం లెక్కలోకే రావు. సో మోహన్ గారు క్లారిఫికేషన్ ఇచ్చారు, కానీ కాస్త నెంబర్లు ఇస్తున్నాం, మనం పోయినప్పుడు వాళ్ళకి పెద్ద తేడా పడదు. ఓకే, ఇక చివరిగా అమెరికా ఇస్ ద లార్జెస్ట్ ఎకానమీ అండి ఈ ప్రపంచంలో. ఇట్ ఈస్ అ వెరీ వైబ్రెంట్ ఎకానమీ. అంటే అక్కడ ఉన్న ఉద్యోగాలు, అక్కడ ఉన్న సంపద వేరే దేశాల్లో మీకు దొరకదు. కాబట్టి ఎప్పటికైనా భారతీయులైనా ఇతర దేశస్తులైనా అక్కడికి వెళ్ళటానికి ఎగబడటం సహజం. దట్ ఈస్ అ బెటర్ ప్లేస్ టు గో నా అభిప్రాయంలో. ఒక విద్యార్థి కానీ, ఒక ఉద్యోగస్తుడు కానీ అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఇట్లా ఇన్ని దేశాలు ఉన్నప్పుడు ఈ రోజు అడిగినా కూడా, ట్రంప్ అధ్యక్షుడైన నేపథ్యంలో కూడా నన్ను అడిగితే నేను ఫస్ట్ యుఎస్ఏ చెప్తాను. బికాస్ అక్కడ ఉద్యోగాలు ఎక్కువ. నేను అదే అన్నాను, అందుకే వాళ్ళ మన ఇండియన్స్ గమ్యస్థానం, డెస్టినేషన్ ఇస్ ఫస్ట్ చాయిస్ ఇస్ అమెరికా. రైట్. కాకపోతే కొంచెం యాంగ్జైటీ ఉంది. ఎందుకు? అడ్మినిస్ట్రేషన్ మారుతుంది. డెమోక్రటిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి రిపబ్లికన్ అడ్మినిస్ట్రేషన్ వస్తుంది. దాంతో పాటు క్యాంపెయిన్ లో వాళ్ళు వాడిన భాష, క్యాంపెయిన్ లో ఓట్ల కొరకు రకరకాలుగా మాట్లాడతారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఈలాన్ మస్క్ ఆర్ నిక్కీ హేలీ ఆర్ లారా ఆర్ ఎనీబడి, వాళ్ళు కాదు కదా నిర్ణయించేది. వాళ్ళ మధ్య ఎంత ఐడియాలజికల్ గా, అంటే సైద్ధాంతికంగా ఎట్లాంటి విభేదాలు ఉన్నప్పటికీ పార్టీ లోపల, అన్ని పార్టీలో ఉంటాయి. వాళ్ళు బీజేపీలో ఉన్నాయి, కాంగ్రెస్ లో ఉన్నాయి, అన్ని పార్టీలో అందరూ విభేదించుకుంటారు, అందరూ ఒక దాటి మీద నడవరు. బట్ ఎండ్ ఆఫ్ ద డే నేనేమంటున్నానంటే, మీకు ముగ్గురు అధ్యక్షులు, ఒబామా, ట్రంప్, బైడెన్, ముగ్గురు చూడండి. ముగ్గురు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఈ నెంబర్లో ఎక్కడ మార్పు రాలేదు. ఈసారి కూడా అంత డ్రామాటిక్ గా మార్పు వస్తుంది అనుకోవట్లేదు. అంటే ఇప్పుడు నిక్కీ హాలీ లాంటి వాళ్ళు ఏమంటున్నారు, అమెరికా కల్చర్ ని చిన్నబుచ్చుతున్నారు కదా మీరు క్యాంపెయిన్ లో చెప్పింది ఏంటి, ఇప్పుడు చేస్తుంది ఏంటని కదా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఐ అగ్రీ. క్యాంపెయిన్ లో ప్రత్యేకంగా దేర్ వాజ్ మోర్ ఫోకస్ ఆన్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ దెన్ లీగల్ ఇమిగ్రేషన్. లీగల్ ఇమిగ్రేషన్ కూడా ట్రంప్ కంట్రోల్ చేస్తా అన్నాడు. బట్ అగైన్ హీ గేవ్ ఎ క్లారిఫికేషన్ దట్ H1B విల్ నాట్ బి కట్. ఏది నిన్న ఈలాన్ మస్క్ గొడవ అయిన తర్వాత దానికి ముందు కూడా అతను స్పష్టత ఇవ్వటం జరిగింది. సో దాని బేసిస్ మీదనే వెళ్ళగలం. కానీ నిక్కీ హేలీ ఏమంది, ఈలాన్ మస్క్, వివేక్ రామస్వామి ఏమంటున్నాడు అనేది అవి వాదనల కిందకే వస్తా. కానీ నా వ్యక్తిగత